గత కొన్ని నెలలుగా మంచు కుటుంబంలో ఉన్నంత డ్రామా ఏ సినిమాలో కూడా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాలకు సరిపోయే డ్రామా వీళ్ళ కుటుంబం నుంచి వస్తుంది. ముఖ్యంగా అక్కడ అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదాలు మామూలుగా లేవు. ఎవరికి ఎవ్వరూ తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రోడ్డు మీదకి రచ్చ చేస్తున్నారు మంచు బ్రదర్స్. మధ్యలో కాస్త కామైనట్లు కనిపిస్తున్నా కూడా వీళ్ళ మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్టేజ్లోనే ఆ మంటలు ఉన్నాయని తాజాగా మరోసారి రుజువైంది. కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మంచు విష్ణు. అది చూసిన తర్వాత ఈ కుటుంబంలో ఇంకా మంటలు చల్లారలేదని అర్థమవుతుంది. తనతో పాటు రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే తన నాశనం కోరుకుంటున్నారని, తన పతనం కోసం వేచి చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు. ఆయన అన్నది మనోజ్నే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఉన్నవి లేనివి చెప్పి తన తండ్రి నుంచి తనను విష్ణు విడదీశాడు అంటూ మనోజ్ చాలా పెద్ద నిందలు వేశాడు. అంతేకాదు తనకు ఆస్తిలో వాటా రాకుండా ఎన్నో నాటకాలాడుతున్నాడంటూ చెప్పాడు. ఇవన్నీ పక్కన పెడితే విష్ణు నిర్మించిన సినిమాల్లో నటించినందుకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. మరోవైపు విష్ణు కూడా తన తమ్ముడిపై పెద్ద పెద్ద అభాండాలే వేస్తున్నాడు. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో తన నాన్న మోహన్ బాబు గురించి కూడా మాట్లాడాడు విష్ణు. తనకు నాన్న ఆనందం కంటే ఏది ముఖ్యం కాదు అని, ఆయన సంతోషం కోసం ఏదైనా చేస్తానని, తన తండ్రి సంతోషంగా లేడు అని తెలిసిన రోజు తాను బతికి ఉన్నా చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పాడు మంచు విష్ణు. అంతేకాదు నాన్నగారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని తాను చేయను అని, అలా చేసిన రోజు విష్ణు ప్రాణాలతో ఉండడు అంటూ చెప్పుకొచ్చాడు. వీలైనంత వరకు ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను కానీ చెడగొట్టడానికి కాదు. చెడగొట్టిన రోజు నేను ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అని కుటుంబంలో జరుగుతున్న గొడవల గురించి బాగా ఎమోషనల్ అయ్యాడు మంచు విష్ణు. ఇందులో చాలా వరకు మనోజ్ మీద సెటైర్లు వేసినట్లే కనిపించింది. బయటకు వచ్చి మంచు కుటుంబం పరువు తీస్తున్నాడు అంటూ మోహన్ బాబు కూడా మనోజ్ మీద చాలా సీరియస్ అయ్యాడు. ఇప్పుడు విష్ణు కూడా తమ్ముడు మీద నిందలు వేస్తున్నాడు. తన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు తన పతనం కోరుకుంటుంటే తనతో ఎలాంటి సంబంధం లేని ప్రభాస్ తన సక్సెస్ కావాలని ఫ్రీగా తనకు సినిమా చేసి పెట్టాడు అని చెప్పాడు. ఆయన రుణం జన్మలో తీర్చుకోలేను అంటూ చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు మొత్తానికి ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇది కన్నప్ప సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాడు విష్ణు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది. దానికంటే ఒక నెల రోజుల ముందే అంటే మే 30న మంచు మనోజ్ రీఎంట్రీ ఇస్తున్న భైరవన్ సినిమా విడుదల కానుంది. మరి ఈ అన్నదమ్ముల పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.